మీరు చూస్తున్నారు సురేష్ ప్రాపర్టీస్ ఖమ్మం. నా పేరు సురేష్ బాబు అండి. మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి అయితే చూపిస్తానండి. దీని డీటెయిల్స్ పూర్తిగా అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకండి. అందరికీ నమస్కారం అండి. చూడండి, ప్రజెంట్ అయితే మనం ఖమ్మం నుంచి ఇల్లందు వెళ్ళే మెయిన్ రోడ్లో ఉన్నాం. ఈ కనపడే మెయిన్ రోడ్డుకి జస్ట్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో నేను చూపెట్టబోయే హౌస్ అయితే ఉంటుందండి. చూడొచ్చు, ఈ హౌస్ ఏనండి. ఈ హౌస్ వచ్చేసి తూర్పు దక్షిణం కార్నర్ లో అయితే ఉంటుంది. ఇంటి ముందు ఉన్న రోడ్డు కూడా 30 అడుగుల రోడ్డు అయితే ఉంటుందండి. చూడొచ్చు క్లియర్ గా. ఇది ఇంటి ముందు ఉన్న రోడ్డు ఈ విధంగా స్ట్రైట్ గా ఉంటుంది. ఈ ఇల్లు వచ్చేసి కార్నర్ హౌస్ కావటం వల్ల మనకి వెంటిలేషన్ అనేది చాలా క్లియర్ గా అయితే ఉంటుందండి. చూడొచ్చు, మనకి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంటి ముందు హెవీ గేట్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారు. చూడొచ్చు క్లియర్గా. ఈ ఇంటి కొలతలు వచ్చేసి 30 వెడల్పు ఉంటుందండి, 37.5 లోతు ఉంటుంది. స్క్వేర్ బిట్టు. బెడ్రూమ్స్ కూడా సైడ్ బెడ్రూమ్స్ అయితే వచ్చినాయండి. మనం చూసేది మొత్తం సిట్ అవుట్. ఇది చూడొచ్చు, మనకి పైన సీలింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. ఇది మొత్తం కార్ పార్కింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. సిట్ అవుట్ మరియు కార్ పార్కింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. పెద్ద కార్ అయినా కానీ ఇందులో అయితే ఈజీగా అయితే పెట్టుకోవచ్చు అండి. 100% వాస్తుతో కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌస్. మనకి మెయిన్ ఎంట్రన్స్, మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. చూడొచ్చు క్లియర్గా. ఇంటి పని అయితే 99% అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఎవరైనా తీసుకుంటే మిగతా చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి, అవి అయితే కంప్లీట్ చేసి ఇస్తారు. మనం ప్రజెంట్ అయితే హాల్లో అయితే ఉన్నామండి. చూడొచ్చు, ఇక్కడ వచ్చేసి పర్టికులర్గా ఈ ప్లేస్లో వచ్చేసి టీవీ అనేది పెట్టుకోవచ్చు. మంచిగా కింద సెల్ఫ్లు ఇచ్చారు. గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. చూడొచ్చు, ఇది మొత్తం హాలు. ఇల్లు వచ్చేసి ఖమ్మం ఇల్లందు మెయిన్ రోడ్లో విద్యానగర్లో అయితే ఉందండి. మెయిన్ రోడ్డుకి మీకు స్టార్టింగ్ వీడియోలో చెప్పినట్లు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి. చూడొచ్చు, మనం ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కిచెన్లో ఉన్నాం. కిచెన్లో మొత్తం బ్లాక్ గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. పైన సెల్ఫ్లు కానీ సన్ సైడ్ కానీ చిన్న దేవుడి మందిరం అనేది కూడా ఇచ్చారు. చూడొచ్చు, ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా. ఇక్కడ మనం డైనింగ్ టేబుల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మనం చూసేది వచ్చేసి వాషింగ్ ఏరియా అండి. ఇక్కడ వాషింగ్ మిషన్ అయితే పెట్టుకోవచ్చు. ప్లస్ వాస్తు ప్రకారం ఇంటి ముందు నుంచి ఇంటి వెనక కూడా గల్లీ అనేది ప్రొవైడ్ చేశారండి. 100% వాస్తు అయితే హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చూడొచ్చు, ఇల్లు అయితే చాలా బాగుందండి, చాలా నీట్గా ఉంది. స్టార్టింగ్ వీడియోలో చూసినట్టు ఇంటి పక్కన అన్ని కొత్త కన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ అందరూ మనం చూసేది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ప్లస్ ఐరన్ బీరువాకి పర్టికులర్ గా ఒక స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఆ లాస్ట్ లో ఐరన్ బీరువా. ఇందులో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్. చూడొచ్చు, చాలా పెద్దగా వచ్చిందండి. మన మాస్టర్ బెడ్రూమ్ అనేది చాలా విశాలంగా ఉంది. పెద్ద కాట్ వేసుకున్నా కానీ కొంచెం ఫ్రీగానే అయితే ఉంటుంది. చూడొచ్చు, ఈ ఇల్లు స్క్వేరు టైప్ ఉండటం వల్ల గదులు అనేవి పెద్దగా వచ్చినాయండి. ఎందుకంటే 30 వెడల్పు ఉంటుంది, 37.5 లోతు ఉంటుంది కాబట్టి గదులు అనేవి హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ అన్నీ కొంచెం పెద్దగా వచ్చినాయి. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్లో మనకి సెల్ఫ్లు ప్లస్ ఇందులో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. చూడొచ్చు, ఇల్లు అయితే చాలా నీట్గా ఉందండి, చాలా బాగుంది. మంచిగా కన్స్ట్రక్షన్ అయితే చేయటం జరిగింది. ఇంటికి 100% వాస్తు ఉంది. అదేవిధంగా మనకి బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉందండి. చూడొచ్చు, ఈ ఇంటి కాస్ట్ వచ్చేసి 60 లక్షలు అయితే చెప్తున్నారండి. ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది, మాట్లాడొచ్చు. చూడొచ్చు, మనం ఇప్పుడు అన్ని హాలు బెడ్రూము అన్నీ చూసినామండి. నార్త్ సైడ్ ఉన్నటువంటి ఎంట్రన్స్ అండి ఇది. చూడొచ్చు, ఈ ఉత్తరం వైపు ఉన్న గల్లీ. ఇటు మనం
ఇందాక మీకు చెప్పినట్లు మనిషి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మొత్తం తిరిగి రావచ్చండి. 100% వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌస్. ఈశాన్యం వైపు బోర్ అనేది ప్రొవైడ్ చేశారు, చూడొచ్చు ఒకసారి. ఇక్కడ వచ్చేసి వాషింగ్ ఏరియా, ఇంటి ముందు ఎవరన్నా వచ్చినా కానీ ట్యాప్ అనేది ప్రొవైడ్ చేశారు. మనం స్టెప్స్ కింద ఏమన్నా వేస్ట్ సామాన్ అనేది పెట్టుకోవడానికి కూడా మంచి స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు, చూడొచ్చు. ఈ ఇల్లు తూర్పు దక్షిణం కార్నర్గా ఉండటం వల్ల వెంటిలేషన్ సౌకర్యం అయితే బాగుంటుందండి. పైన వచ్చినండి మనం ఇప్పుడు డాబా మీదకి అయితే వచ్చినాం, చూడొచ్చు. పైన ఒక వాటర్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇలాంటి ప్రాపర్టీస్ కోసం